ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో ముగ్గంతా పాడైపోనాది. ఈ ముగ్గును పంతులు గారు ఇట్ట సూతే నన్నసలు పనే చేయలేదు అనుకుంటారు. అట్టా అని నాన్నిప్పుడు ముగ్గుని సరిసేసుకుంటా కూసుంటే నీళ్ళెవరు తెచ్చిపోతారు? హా వకీల్ సాబ్, ఏ తప్పు చేస్తే ఏ శిక్ష ఇయ్యాలో మీరు నిర్ణయిస్తూ ఉంటారు కదా. అవును. మరి ఇప్పుడు మీరు చేసిన ఈ తప్పుకి ఏం శిక్ష విధించుకుంటారో మీకే ఒగ్గెత్తున్నాను. నాకు శిక్ష ఏంటి? ఇది టూ మచ్. చెప్పాను కదా, చూసుకోకుండా తొక్కేశానని. చూసుకొని తొక్కినా చూసుకోకుండా తొక్కినా నానేసిన ముగ్గు పాడైనది. మీరు చేసిన తప్పుకి నాను శిక్ష విధిస్తాను. శిక్ష? కంగారు పడమాకండి వకీల్ సాబ్. పున్నమ్మకి తెలిసిన సెక్షన్ లో కఠినమైన శిక్షలేం ఉండవిలేండి వకీల్ సాబ్. మీ వల్ల సెదిరిపోయిన ముగ్గుని మీరే సరిసేసెళ్ళండి అంతే. అది నేను విధించే శిక్ష. హే, నేను ముగ్గేయటం ఏంటి? ఐ కాంట్. వెయ్యాలి, లేదంటే నా సంగతి మీకు తెలీదు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ బిందెతోని ఒక్కటిచ్చినానంటే. స్టూపిడ్ ఫెలో, నీలో ఈ కోణం కూడా ఉందా? ఉన్నది. ముగ్గేయకపోతే ఇంకో కోణం కూడా ఉన్నది. సూతారా? వద్దు. మనకిప్పుడు చెడు శకునాలు వద్దు, అన్ని మంచి శకునాలే కావాలి. ముగ్గే కదా, నేనేస్తాను. నువ్వు ఒక పని చేయి, వెళ్ళి నీళ్లు తీసుకురా. మాకు తెలుసులే కానీ ముందు మీరు ముగ్గేయండి. అట్ట సూతున్నారేటి వకీల్ సాబ్, వేయండి. వేస్తాను. నేను ముగ్గేశానంటే వద్దులేండి, కూర్చోండి. మీరు ముగ్గేయండి. ఇట్ట కాదు. అయ్యో రామచంద్ర ప్రభు, ఇట్ట అయితే మీరు ముగ్గేసినట్టే నాకు నీళ్ళు అట్టుకొచ్చినట్టే. చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.